ప్రధానమైన అంశాలు ఇన్ డెప్త్ గా ఏవైతే ప్రజాప్రతినిధులు మీరు మాట్లాడిన తర్వాత వారి సూచనలు సలహాలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా పాటించాలని, ఏదైతే సూచనలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేయాలనే తపన ఏదైతే ఉందో ఆ తపన అమలుపరిచే బాధ్యత మీది, మనందరిది. ఆ మంచి కార్యక్రమాలు అమలుపరిచే దాంట్లో ప్రతి ఒక్క అధికారి కూడా శ్రద్ధతో ఫుల్ ప్లెడ్జ్లో మీ పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలు చేపడతారని పూర్తిగా ఆశిస్తూ, ఏదైతే రేపు 12వ తారీఖున జరిగే సర్పంచులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, చైర్మన్లతో కలిసి ఏదైతే ఇందాక వన్ డే స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నాము. దాంట్లో సర్పంచులకి కనీ విని ఎరిగిన రీతిలో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చాయో, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు ఎంత వచ్చాయో అంతకంటే ఇంకొక 5-10% ఎక్సెస్ కూడా అదనంగా వారి అకౌంట్ లో ఈ 10 రోజులు 15 రోజుల్లో జమ కాబోతున్నాయి. ఆ డబ్బు అంతా కూడా సద్వినియోగం అయ్యే విధంగా ఎవరైతే డిపిఓలు వివిధ జిల్లాల్లో ఉన్నారో, అధికారులు ఉన్నారో, కరెక్ట్ గా వాళ్ళ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎక్స్క్లూజివ్లీ దాని మీద ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, ఏదో డబ్బు వచ్చింది గబగబా అటు సెక్రటరీ ఇటు సర్పంచి ఇద్దరు సిగ్నేచర్ చేసుకొని విత్డ్రా చేయకుండా ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి అవసరమైతే ఎక్స్క్లూజివ్లీ ఆ సెక్టార్ కోసం ఒక ఆఫీసర్ మీరు నియమించుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్లను ఆదేశిస్తున్నారు. అదే రకంగా వచ్చేది వేసవికాలం, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటది. ఆ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన సమస్యలు పంచాయతీలకు సంబంధించిన దాంట్లో అవసరమైతే మన నిధులు కానీ ఆ నిధులు కానీ వాడి ఎక్కడ తాగునీరు సమస్య రాకుండా, పట్టణ ప్రాంతాల్లో కూడా తాగునీరు సమస్య రాకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టండి. వీటితో పాటు ఇంకా టైం టు టైం ఏవైతే మనం ఒక ప్రణాళిక తయారు చేసుకున్నామో, ఏదైతే మీరు 99 days కి ఒక మాస్టర్ ప్లాన్ లాగా తయారు చేసుకున్నారో, సమయాన్ని బట్టి అవసరమైతే చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ ని స్టేట్ లెవెల్లో ఏదైనా చేంజెస్ వస్తే అది కమ్యూనికేషన్ చేస్తాము. మీ జిల్లాల పరిధిలో కూడా కరెక్షన్ చేసి ఆ ప్రోగ్రామ్ ఏదన్నా విత్ ది ప్లాన్ లో కరెక్షన్ చేసుకునే అవసరం ఉంటే చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్లుగా మీరు చర్యలు చేపట్టాలని. అదే రకంగా మిత్రులు చెప్తున్నారు, ఎప్పుడో 1.5-2 years క్రితం వచ్చిన ప్రయత్నాలు కొన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంకులు ఇరిగేషన్ శాఖ వారికి ఆదేశిస్తున్నాం. మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కొన్ని తెగిని ఇంకా రెక్టిఫై కాలేదని, అటువంటి ఏంటంటే ఇమీడియట్ గా ఇది వర్కింగ్ సీజన్ కాబట్టి వాటికి సంబంధించినవి కూడా ఎస్టిమేట్స్ ఎమ్మటే తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తే శాంక్షన్ చేపిస్తానని కూడా తెలుపుతూ, చివరిగా మీకు చెప్పదలుచుకుంటుంది ఒకటే, సురేఖక్క చెప్పినట్లు ఈ ప్రభుత్వం ఆలోచన మీకు తెలియదు కాదు. ఈ ఆలోచన ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రులనో, ఒక శాసనసభ్యులనో, ఒక ఎమ్మెల్సీనో, ఒక పార్లమెంట్ సభ్యులనో అనుకుంటే సరిపోదు. లక్షల్లో ఉన్న ఎంప్లాయీస్ గా ఉన్న మీరు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల వద్దకి చేర్చి దాన్ని డెలివర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఒక మంచి అవకాశం మీకు ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక దగ్గర కలెక్టర్ ఉంటారు, రేపు మళ్ళీ మీరు కలెక్టర్ చేయాలనే ఆప్షన్ కావాలన్నా ఒక 3 years 4 years తర్వాత ఇంకొక పొజిషన్ కి మీరు వెళ్తారు. కలెక్టర్ గా మీరు చేయాల్సి ఆ రోజు చేయాలనుకుంటే చేయలేరు. అదే రకంగా మీ కింద ఉన్న అధికారులు కూడా, అదే రకంగా వారి కింద ఉన్న అధికారులు కూడా ఈ ఆపర్చునిటీ ఆప్షన్ ఏదైతే మీకు ఉందో దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ప్రజలకి మంచి చేసే దాంట్లో పూర్తిగా మీరు భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.